నేను మీ పుష్ప సురేష్ శర్మ. ఈరోజు కాశీలో ఉన్నాం. ఇప్పుడు మనం లోలార్ కుండుకు వచ్చాం. ఇది లోలార్ కుండు. సూర్య భగవానుడు ఈ లోలార్ కుండులో తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి వరమిచ్చాడు. ఆ ఈశ్వరుణ్ణి లోలార్కేశ్వరుని మనకి పైన మీకు అది కూడా చూపిస్తాను. ఇది లోలార్ కుండు. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు. ఇది లోలార్ కుండు. కాశీ క్షేత్రంలో ఇక్కడ ఈ కుండంలో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఇదిగో అక్కడ చూడండి, లోలార్కాదిత్యుడు ఆ లోపల ఆయన లోలార్కాదిత్యుడు. ఆయన ప్రతిష్ఠించినటువంటిది లోలార్కేశ్వరు. మనకి పైకి వెళ్తాం, పైన ఉంది అది చూద్దరు. కానీ చూడండి, అక్కడ గణపతి ఉన్నాడు, అక్కడ దుర్గా. ఈ కుండంలో స్నానం చేస్తే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాదిత్య సూర్య భగవానుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు. అందుకని అందరూ కూడా ఈ మాఘమాసం చాలా పవిత్రమైనటువంటిది. ఈ మాఘమాసంలో ఈ కాశీ క్షేత్రంలో ఈ లోలార్ కుండలో స్నానం చేయడం అత్యద్భుతం, అమోఘం, భగవంతుడిచ్చిన అనుగ్రహం. అందరూ చూడండి. తర్వాత మీకు దీని కంటిన్యూషను ఆ లోలార్కేశ్వరుని కూడా మీకు చూపిస్తాను. పాదులు ఈ కొండ యొక్క విశిష్టత హిందీలో మీకు చెప్తాడు. यहाँ जो भी आते हैं संतान प्राप्ति के लिए लोग आते हैं यहाँ पर। जिसको संतान प्राप्ति नहीं होता है वहाँ पर यहाँ नहा लेने मात्र से संतान प्राप्ति उनको हो जाता है। इसीलिए लोग यहाँ जाते करके संतान प्राप्ति के लिए लोग आते हैं। कुछ रोग जिसको शरीर में हो जाता है वो भी यहाँ आके स्नान करते हैं। भगवान सूर्य देवता यहाँ विराजमान है, उन्हीं के आशीर्वाद से संतान प्राप्ति होता है। చూడండి, ఇప్పుడు ఈ కొండంలో స్నానం చేస్తే చర్మ వ్యాధులు ఉండవు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు సూర్య భగవానుడు. ఆయనకి అనేక నామాలు ఉన్నాయి. మిత్రాయన మహా, రవియన మహా, సూర్యాయన మహా, ఖగాయన మహా, పూషాయన మహా, అనేక సూర్యనామాలు మనం స్మరించుకుంటూ ఈ నదిలో స్నానం చేస్తే ఈ కుండంలో సంతానం కలుగుతుంది. అలాగే ఆ సంతానం కలిగిన తర్వాత సంతానాన్ని తీసుకొచ్చి తలనీలాలు సమర్పించుకుని మళ్ళీ ఇందులో స్నానం అది చేస్తారు. ఇది లోలార్ కుండు. చూడండి, లోలార్ కుండు చక్కగా. అలాగే ఈ కుండంలో నీళ్లు మనం బాటిల్తో ఇంటికి పట్టుకెళ్ళి పెద్దవాళ్ళకి ఇస్తే వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది. పెద్దలకి ఇది తీర్థం పట్టుకెళ్ళి మనం ఇంటి దగ్గర ఇచ్చుకోవచ్చు. ఇది లోలార్ కుండు. మళ్ళా కలుద్దాం.